Good morning everybody. Welcome to my channel Vijay Lakshmi. Today's lesson is Paraga Sampargamu. పరాగ సంపర్గం నందు పరాగ కోశంలో ఉన్నటువంటి కణజాలము పురుష సంయోగ బీజ మాతృ కణజాలమును ఏర్పరుస్తుంది. ఈ మాతృ కణజాలము అనేటువంటిది క్షేకరణ విభజనలు చెంది 4 పురుష బీజ సంయోగ బీజాలను ఏర్పరుస్తుంది. వీటినే సూక్ష్మ సంయోగ బీజాలు లేదా సూక్ష్మ సిద్ధ బీజాలు అని కూడా అంటారు. ఈ సిద్ధ బీజాల యొక్క అధ్యయనాన్ని పేలినాలజీ అని కూడా అంటారు. నెక్స్ట్, అండాలు స్త్రీ సంయోగ బీజదం అనేటువంటిది స్త్రీ లైంగిక అవయవంగా పనిచేస్తుంది మొక్కల్లో. ఇందులో అండాశయమునందు అండాలు అనేటువంటివి అండ ద్వారం చేత అమర్చబడి ఉంటాయి. అండాశయంలో ఉన్నటువంటి అండాంతక కణజాలము అనేటువంటిది అండ మాతృ కణాన్ని ఏర్పరుస్తుంది. ఈ అండ మాతృ కణము అనేటువంటిది అనేక విభజన చెంది 4 కణాలను ఏర్పరుస్తుంది, 4 అండములను ఏర్పరుస్తుంది. ఈ ఫలదీకరణ సమయంలో ఉన్నటువంటి పిండకోశంలో 7 కణాలు అనేటువంటివి 3 వరుసలలో అమరి ఉంటాయి. ఒకటి స్త్రీ సంయోగ బీజద కణము, ఇంకొకటి ఇటు పక్కన 2 సహాయక కణాలు, నెక్స్ట్ 3 ప్రాతిపదిక కణాలు, 2 కేంద్రకాలు కలియడం వల్ల ఏర్పడినటువంటి ఒక ద్వితీయ కేంద్రకము అనేటువంటిది 2n స్థితిలో అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఫలదీకరణ అంటే పురుష సంయోగ బీజము అనేటువంటిది స్త్రీ సంయోగ బీజంతో కలవడాన్ని ఫలదీకరణ అని అంటారు. కలిసి పిండం ఏర్పడడాన్ని ఫలదీకరణ అని అంటారు. అయితే ఈ పరాగ సంపర్కం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆత్మపరాగ సంపర్కము, 2 పరపరాగ సంపర్కం. ఆత్మపరాగ సంపర్కం అంటే ఒక మొక్కలో ఉన్నటువంటి ఒక పుష్పంలో ఉన్న పరాగ రేణువులు అనేటువంటి అదే పుష్పం యొక్క అండమును చేరడం కానీ, లేదా అదే మొక్కలోని వేరొక పుష్పం యొక్క అండాన్ని చేరడం కానీ జరిగితే దాన్ని ఆత్మపరాగ సంపర్కము అని అంటారు. పరపరాగ సంపర్కము అంటే ఒక మొక్కలో ఉన్నటువంటి పుష్పంలో ఉన్న పరాగ రేణువులు వేరొక మొక్క యొక్క పుష్పంలోని అండాశయమును చేరినట్లయితే, అండమును చేరినట్లయితే దాన్ని పరపరాగ సంపర్కము అని అంటారు. ఇప్పుడు చూడండి, ఈ పరాగ కోశంలో ఉన్నటువంటి పరాగ రేణువులు అనేటువంటివి పరాగ నాళికను అనేటువంటివి ఏర్పరుస్తాయి. ఈ పరాగ నాళిక కీలాగ్రం వైపుకు వంగడానికి సహాయక కణాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. అప్పుడు 2 పురుష బీజ నాళికలు ఏర్పడతాయి. ఒక పురుష బీజ నాళిక అనేటువంటిది అండంలో ఉన్నటువంటి స్త్రీ సంయోగ బీజంతో కలుస్తుంది. దీని ఫలితంగా సంయుక్త బీజము అనేటువంటిది ఏర్పడుతుంది. ఇంకొక పరాగనాళము అనేటువంటిది ద్వయస్థితిలో ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకంతో కలిసి అంకురచ్చదంగా మార్పు చెందుతుంది. తర్వాత నెక్స్ట్, ఇందులో బాగా అభివృద్ధి చెందినటువంటి ఫలదీకరణ అనంతరం ఏర్పడినటువంటి పిండంలో అనేక మార్పులు అనేటువంటివి జరుగుతాయి. జరిగి అండము అనేటువంటిది పదార్థంగా మధ్యలో ఉంటుంది. దీనిలో ఈ పిండమునందు ప్రథమ కాండము అనేటువంటిది, ప్రథమ మూలము అనేటువంటిది ఉంటుంది. ప్రథమ కాండం నుండి కాండ భాగము అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రథమ మూలం నుండి వేరు వ్యవస్థ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇందులో ద్విదళ బీజాల్లో అయితే 2 బీజదళాలు ఉంటాయి. ఏకదళ బీజాల్లో 1 బీజదళం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ నా వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.